మ్రోగుతుంది. మురళీ రవము హెచ్చె మేలుకో మానవాలభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతీస్తూ. మురళీ రవళీ మ్రోగుతుంది. మురళీ రవళీ మ్రోగుతుంది. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. కలువు మా వాణిని బ్రహ్మ కనువునా, మానసోత్సాహము పొంగి ఈ వేళ. ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే. మురళీ రవళీ మ్రోగుతుంది. మురళీ రవళీ మ్రోగుతుంది. ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస. ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస. పొందితివి సర్వము నీవు, ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు. ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము. మురళీ రవళీ మ్రోగుతుంది. 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 ఓం శాంతి. 27/10/2020 साकार मुरली. मीठे बच्चे भिन्न भिन्न युक्तियाँ सामने रख याद की यात्रा पर रहो. రకరకాల యుక్తులను గుర్తుపెట్టుకొని స్మృతి యాత్రలో ఉండండి. ఇస్ పురాణ దునియా కో భూల్, ఈ పురాతన ప్రపంచాన్ని మర్చిపోయి अपने स्वीट होम और नई दुनिया को याद करो. మీ యొక్క మధురమైన ఇంటిని కొత్త ప్రపంచాన్ని తలుచుకోండి. ప్రశ్న, कौन सी एक्ट अथवा पुरुषार्थ अभी ही चलता है, सारे कल्प में नहीं. ఏ పురుషార్థము ఇప్పుడు మాత్రమే జరుగుతుంది, కల్పం మొత్తంలో జరగదు. उत्तर, याद की यात्रा में रह आत्मा को पवन बनाने का पुरुषार्थ. సమాధానము,
స్మృతి యాత్రలో ఉంటూ ఆత్మని పవనంగా చేసే పురుషార్థం. सारी दुनिया को पति से पवन बनाने की యాక్ట్. పతితమైన ప్రపంచం మొత్తాన్ని పవనం చేసే పని. सारे कल्प में सिर्फ इसी संगम समय पर चलती है. కల్పం మొత్తంలో ఈ సంగమ యుగంలోనే ఆ పని జరుగుతుంది. यह యాక్ట్ हर कल्प रिपीट होती है. ఈ పని ప్రతి కల్పము మరలా పునరావృతి అవుతుంది. तुम बच्चे इस अनादि अविनाशी ड्रामा के वंडरफुल राज को समझते हो. మీకు ఈ అనాది అవినాశి డ్రామా యొక్క అద్భుతమైన రహస్యం తెలుసు. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं. ఆత్మల తండ్రి ఆత్మలకు తెలియజేస్తున్నాడు. इसलिए रूहानी बच्चों को देह अभिमानी या रूहानी अवस्था में चित होकर बैठना या सुनना है. కాబట్టి ఆత్మిక పిల్లలు ఆత్మాభిమానము లేక ఆత్మిక స్థితిలో ఉంటూ నిశ్చయ బుద్ధితో కూర్చొని వినాలి. बाबा ने समझाया है आत्मा ही सुनती है इन ऑर्गन्स के द्वारा. यह पक्का याद करते रहो. బాబా తెలియజేస్తున్నాడు ఆత్మయే ఈ అవయవాల ద్వారా వింటుంది. దీన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోండి. सदगति और दुर्गति का यह चक्र तो हर एक की बुद्धि में रहना ही चाहिए. सद्गति दुर्गति యొక్క చక్రము ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉండాలి. जिसमें ज्ञान और भक्ति सब आ जाती है. ఈ చక్రంలో జ్ఞానము భక్తి అంతా కూడా వస్తుంది. चलते फिरते बुद्धि में यह रहे. తిరుగుతూ తింటూ అన్ని పనులు చేస్తున్నా కూడా బుద్ధిలో ఈ విషయం ఉండాలి. ज्ञान और भक्ति सुख और दुख दिन और रात का खेल कैसे चलता है. జ్ఞానము భక్తి సుఖము దుఃఖము పగలు రాత్రి యొక్క ఆట ఏ విధంగా నడుస్తుంది. हम 84 का पाठ बजाते हैं. మనము 84 జన్మల పాత్రని అభినయిస్తాము. बाप को याद है तो बच्चों को भी याद में रहने का पुरुषार्थ कराते हैं. బాబాకి గుర్తుంటుంది కాబట్టి పిల్లలు కూడా బాబా స్మృతులు ఉండేట్టుగా పురుషార్థం చేయిస్తాడు. इससे तुम्हारे विकर्म भी विनाश होते हैं. ఈ విధంగా చేయడం చేత మీ వికర్మ కూడా వినాశం అవుతుంది. और तुम राज्य भी पाते हो. మీరు రాజ్యాన్ని కూడా పొందుతారు. जानते हो ये पुरानी दुनिया तो अब खलास होनी है. ఈ పాత ప్రపంచము ఇప్పుడు వినాశం అయిపోతుంది అని మీకు తెలుసు. जैसे कोई पुराना मकान होता है और नया बनाते हैं तो अंदर में निश्चय रहता है अभी हम नए मकान में जाएंगे. పాత ఇల్లు ఉంటుంది, కొత్త ఇల్లు తయారు చేస్తుంటారు, కడుతుంటారు. వాళ్ళ మనసులో ఉంటుంది కొత్త ఇంట్లోకి వెళ్తాం తొందరగాని. फिर मकान बनने में कभी वर्ष 2 लग जाते हैं. ఆ బిల్డింగ్ కట్టడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. जैसे नई दिल्ली में गवर्नमेंट हाउस आदि बनाते हैं तो ज़रूर गवर्नमेंट कहेगी हम ट्रांसफर हो नई दिल्ली में जाएंगे. ఏ విధంగా కొత్త ఢిల్లీలో గవర్నమెంటు ఇల్లు కడుతూ ఉంటారు. ఆ ఇల్లు తయారు కాగానే అక్కడికి వెళ్తాము అని గవర్నమెంట్ చెప్తుంది.
तुम बच्चे जानते हो ये सारी बेहद की दुनिया పురాణీ है. ఈ అనంత ప్రపంచం అంతా పురాతనమైంది అని మీకు తెలుసు. అబ్ జానా హై నై దునియా మే, ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. बाबा युक्तियाँ बताते हैं, ऐसी ऐसी युक्तियों से बुद्धि को याद की यात्रा में लगाना है. బాబా అనేక రకాల యుక్తులు చెప్తుంటాడు. ఇటువంటి యుక్తులను ఉపయోగించి మీ బుద్ధిని స్మృతి యాత్రలో ఉండేట్టుగా చూడండి. हमको अब घर जाना है, इसलिए स्वीट होम को याद करना है. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కాబట్టి మధురమైన ఇంటిని గుర్తుపెట్టుకోవాలి. जिसके लिए మనిషి మాథా మారతే హే, ఆ ఇంటికి వెళ్ళటం కొరకే మానవులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు, కష్టపడుతుంటారు. यह भी मीठे मीठे बच्चों को समझाया है कि यह दुखधाम अब खत्म होना है. ఈ దుఃఖధామము ఇప్పుడు వినాశం అయిపోతుంది అనే విషయం కూడా బాబా పిల్లలకు చెప్పాడు. भल तुम यहाँ रहे पड़े हो, परंतु यह पुरानी दुनिया पसंद नहीं है. మీరు ఇక్కడున్న ఈ పురాతన ప్రపంచం అంటే మీకు ఇష్టం లేదు. हमको फिर नई दुनिया में जाना है, మనం మరలా కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. भल चित्र आगे कोई भी ना हो तो भी समझते हो अब पुरानी दुनिया का अंत है. మీ కళ్ళ ముందు ఎటువంటి చిత్రాలు లేకపోయినా సరే ఈ పురాతన ప్రపంచం యొక్క అంతిమ దశ, అంతిమ స్థితిలో ఉంది అని మీరు తెలుసుకుంటారు. अब हम नई दुनिया में जाएंगे, ఇప్పుడు మనం కొత్త ప్రపంచానికి వెళ్తాము. భక్తి మార్గ के तो कितने ढेर चित्र है. భక్తి మార్గానికి సంబంధించిన చిత్రాలు ఎన్నున్నాయి. उनकी भेंट में तुम्हारा तो बहुत थोड़े हैं. ఆ భక్తి మార్గంలో ఉన్న చిత్రాలతో పోలిస్తే మీ చిత్రాలు చాలా తక్కువ, అంటే జ్ఞానానికి సంబంధించిన చిత్రాలు చాలా తక్కువ. तुम्हारा यह ज्ञान मार्ग के चित्र है और वह सब है भक्ति मार्ग के. మీ చిత్రాలు జ్ఞాన మార్గానికి సంబంధించినవి, ఆ చిత్రాలు భక్తి మార్గానికి సంబంధించినవి. చిత్రం पर ही सारी भक्ति होती है. ఆ చిత్రాలు చూసే దాని ప్రకారమే భక్తి చేస్తుంటారు. ఈ భక్తి అంతా కూడా చిత్రాలు ఆధారంగానే జరుగుతుంది. अब तुम्हारा तो है रियल चित्र, इसलिए तुम समझा सकते हो రాంగ్ क्या है, రైట్ क्या है. మీ దగ్గర ఉన్న చిత్రాలు నిజమైన చిత్రాలు కాబట్టి మీరు ఇతరులకు చెప్పొచ్చు రైట్ ఏంటి, తప్పేంటి, ఒప్పేంటి అని. బాబా को कहा ही जाता है నాలెడ్జ్ఫుల్. బాబాని జ్ఞాన సాగర్ అంటారు, ఆది మధ్య అంత జ్ఞాత అంటారు. ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం తెలిసిన వాళ్ళు అంటారు. तुमको यह नॉलेज है, మీకు ఈ జ్ఞానం తెలుసు. तुम जानते हो हमने सारे कल्प में कितने जन्म लिए हैं. కల్పం మొత్తంలో మీరు ఎన్ని జన్మలు చూసుకున్నారో అది మీకు తెలుసు. ये चक्र कैसे फिरता है, ఈ సృష్టి చక్రము ఏ విధంగా తిరుగుతుంది. तुमको निरंतर बाप की याद और इस नॉलेज में रहना है. మీరు నిరంతరము బాబా స్మృతిలో ఉండాలి, తర్వాత ఈ జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. बाप तुमको सारे रचिता और रचना की नॉलेज देते हैं. బాబా మీకు సృష్టిగత జ్ఞానం మొత్తం చెప్తాడు. तो బాప్ की भी याद रहती है, కాబట్టి బాబా కూడా జ్ఞాపకం ఉంటాడు.
बाबा ने समझाया है, मैं तुम्हारा बाप, టీచర్, సద్గురు హూँ. బాబా తెలియజేశాడు, నేను మీకు తండ్రిని, టీచర్ని, सदगुरुनी. सिर्फ तुम यह समझो, बाबा कहते हैं तुम मुझे पतित पावन लिबरेटर గైడ్ कहते हो ना. మీరు ఈ విషయం తెలుసుకోండి. బాబా అంటున్నాడు, మీరు నన్ను పతిత పావనుడు, ముక్తినిచ్చేటివాడు, గైడ్ అని అంటారు కదా. కహా కా గైడ్? గైడ్ అంటే దారి చూపించేవాడు. ఎక్కడ గైడ్ అయినా? శాంతిధాం ముక్తిధాం కా. శాంతిధామము ముక్తిధామం వెళ్ళటానికి మార్గం చూపిస్తాడు గైడ్ లాగా. వहाँ तक बाप ले जाकर छोड़ेंगे. అక్కడి వరకు బాబా తీసుకొని వెళ్ళి వదిలేస్తాడు. बच्चों को पढ़ाकर, सिखलाकर, गुलगुल बनाकर घर ले जाए छोड़ेंगे. పిల్లలకి విద్యను బోధించి అన్నీ నేర్పి పావనంగా చేసి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాడు. బాప్ కే సివాయ్ తో కోయి లే జా నా సక్తే. ఒక్క బాబా తప్పితే ఎవరు కూడా ఇంటికి తీసుకుని వెళ్ళలేరు. బల్ కోయి కిత్నా భీ तत्वज्ञानी व ब्रह्मज्ञानी हो, वो समझते हैं हम ब्रह्म में लीन हो जाएंगे. కొంతమంది ఎంత తత్వజ్ఞానిగా బ్రహ్మజ్ఞానిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు అనుకుంటారు మేము బ్రహ్మలో లీనమైపోవాలని. तुम्हारा बुद्धि में है कि శాంతి ధామ్ తో हमारा घर है. శాంతి ధామము మన ఇల్లు అనేది మీ బుద్ధిలో ఉంది. वहाँ जाकर फिर नई दुनिया में हम पहले पहले आएंगे. అక్కడికి వెళ్ళి మరలా కొత్త ప్రపంచంలో అందరికంటే ముందు వస్తాము. वो सब बाद में आने वाले हैं. మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత వచ్చేవాళ్ళు, ద్వాపర కలియుగాల్లో వచ్చేవాళ్ళు. तुम जानते हो कैसे सब धर्म नंबरवार आते हैं. వేరే ధర్మం వాళ్ళు ఏ విధంగా నంబర్ ప్రకారంగా, వరుస ప్రకారంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారో అది మీకు తెలుసు. సత్యు త్రేతా మే కిస్కా రాజ్య హై? సత్యయుగము, త్రేతాయుగంలో ఎవరి రాజ్యం ఉంది? ఉన్హోं का ధర్మశాస్త్ర కా హై? వాళ్ళ ధర్మశాస్త్రాలు ఏమిటి? సూర్యవంశీ, చంద్రవంశీ కా తో ఏక్ హీ శాస్త్ర హై. सूर्यवंशीयुలు, चंद्रवंशीयुలకి ఒకటే శాస్త్రం. परंतु यह गीता कोई रियल नहीं है, क्योंकि तुमको जो ज्ञान मिलता है वो तो यहाँ ही खत्म हो जाता है. ఇప్పుడు ఏదైతే భగవద్గీత ప్రింట్ అయ్యే పుస్తకాల రూపంలో లభిస్తుందో ఇది నిజమైన భగవద్గీత కాదు. దాంట్లో అనేక రకాల చేర్పులు కూర్పులు ఉన్నాయి. ఎందుకంటే బాబా చెప్తున్నాడు, ఇప్పుడు మీకు ఏదైతే నేను జ్ఞానం చెప్తానో ఇదే గీతా జ్ఞానము. ఇది ఈ కలియుగం అంతమైనప్పుడు ప్రాయలోపం అయిపోతుంది. అందువల్ల మిగతా యుగాల్లో ఎక్కడ కూడా ఈ నిజమైన జ్ఞానము, భగవంతుడు స్వయంగా చెప్పిన భగవద్గీతా జ్ఞానం ఉండదు. వహా కోయి శాస్త్ర నహీ. సత్యయుగంలో శాస్త్రాలు ఏమి ఉండవు. द्वापर से जो धर्म आते हैं उन्हों की शास्त्र कायम है. ద్వాపర యుగం నుంచి ఏ ధర్మాలు అయితే వస్తాయో వాళ్ళ శాస్త్రాలు ఉంటాయి. చలే ఆ రహే. అది యుగ యుగాల కంటే ద్వాపర నుంచి కలియుగం వరకు ఆ శాస్త్రాలు వస్తూ ఉన్నాయి. अब फिर एक धर्म की स्थापना होती है तो बाकी सब विनाश हो जाते हैं. ఇప్పుడు ఒకే ధర్మ స్థాపన జరుగుతుంది కాబట్టి మిగతా ధర్మాలన్నీ కూడా వినాశనం అయిపోతాయి. कहते रहते हैं एक राज्य, एक धर्म, एक भाषा, एक मत हो. ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే మతము ఉండాలని అందరూ అంటారు. वो तो एक द्वारा ही स्थापन हो सकता है. ఇవన్నీ కూడా ఒకరి ద్వారానే స్థాపించబడతాయి. तुम बच्चों की बुद्धि में सतयुग से लेकर कलयुग अंत तक
सारा ज्ञान है మీ బుద్ధిలో సత్యయుగం నుంచి కలియుగం చివరి వరకు ఈ జ్ఞానమంతా కూడా ఉంది बाप कहते हैं अब पवन बनने के लिए पुरुषार्थ करो బాబా చెప్తున్నాడు పవనంగా కావడం కొరకు పురుషార్థం చేయండి आधा कल्प लगा है तुमको पतित बनने में మీరు పతితులుగా కావడానికి అర్ధకల్పం పట్టింది वास्तव में सारा कल्प ही कहे यह याद की यात्रा तो तुम अभी ही सीखते हो వాస్తవంగా కల్పమంతా అని అనొచ్చు ఈ స్మృతి యాత్ర అనేది ఇప్పుడే మీరు నేర్చుకుంటారు మహా యహ హై నహి అక్కడ సత్యువులో స్మృతి యాత్ర ఉండదు దేవతాయే పతి సే పావన్ హోనే కా పురుషార్థ నహి కర్తే హై దేవతలు పతితుల నుండి పావనంగా కావడానికి పురుషార్థం చేయరు ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా పావనంగా ఉన్నారు కాబట్టి वह पहले राजयोग सीख यहाँ से पावन हो जाते हैं ఆ దేవతలందరూ కూడా ఇక్కడ రాజయోగం నేర్చుకొని పావనంగా అయ్యి సత్యుగానికి వెళ్తారు అంటే కలియుగం చివరిలో రాజయోగం నేర్చుకొని పావనం అయ్యి వాళ్ళే సత్యుగానికి వెళ్తారు उसको कहा जाता है सुखधाम దాన్ని సుఖధాం అంటారు స్వర్గాన్ని सुखधाम अंटारू तुम जानते हो सारे कल्प में सिर्फ अब ही हम याद की यात्रा का पुरुषार्थ करते हैं कल्पम మొత్తంలో ఇప్పుడు మాత్రమే స్మృతి యాత్ర అనే పురుషార్థం చేస్తాము ఈ విషయం మీకు తెలుసు फिर यही पुरुषार्थ अथवा जो याग चलती है ఇదే పురుషార్థము అనగా ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో పతి దునియాకు పవన్ బనానే లియే పతిత ప్రపంచాన్ని పవనంగా చేయడం కొరకు ఫిర్ కల్ప బాద్ రిపీట్ హోగా ఇది కల్పం తర్వాత మరలా పునరావృత్తి అవుతుంది చక్రతో జరువు లగాయంగన చక్రం తిరుగుతుంటుంది కదా తుమ్హారి బుద్ధి మే ये सब बातें हैं మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి यह नाटक है सभी आत्माएं पाठधारी है जिनमें अविनाशी पाठ भरा हुआ है ఇది నాటకము అందరూ పాత్రధారులే ప్రతి ఒక్కరిలో అవినాశీ పాత్ర రికార్డ్ అయింది అనే విషయము మీ బుద్ధిలో ఉంది జైసే ఒక డ్రామా చల్తా रहता है ఏ విధంగా డ్రామా నడుస్తూ ఉంటుందో అదే రకంగా ఈ జగన్నాటకం కూడా నడుస్తూ ఉంటుంది परंतु वह फिल्म घिसकर पुरानी हो जाती है ఆ సినిమా రీల్స్ ఏవైతే మనకి సినిమా చూపిస్తుంటారో అవి చాలాసార్లు వాడటం చేత అరిగిపోయి పాత అవుతాయి అది సరిగా ఇంకా బొమ్మ కనపడదు ఏ హే అవినాశి కానీ ఈ జగన్నాటం యొక్క రీలు ఇది అవినాశి యహ్ భీ వండర్ హై ఇది కూడా అద్భుతమే కితనీ చోటీ ఆత్మ మే सारा पाठ भरा हुआ है ఆత్మ చాలా చిన్నది సూక్ష్మాత్ సూక్ష్మైంది అటువంటి సూక్ష్మమైన ఆత్మలో కల్పం మొత్తం యొక్క పాత్ర రికార్డ్ అయింది 4 యుగాల యొక్క పాత్ర కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగం కలియుగం ఈ 4 యుగాల్లో ఆ పాత్ర హారి ఆ 4 యుగాల్లో ఎవరెవరు ఏ పాత్రను అభినయించాలి అనేది పూర్తిగా రికార్డ్ అయిపోయింది बाप तुम्हें कितनी गुही गुही बातें समझाते हैं బాబా మీకు ఎంత రహస్యమైన నిగూఢమైన విషయాలు చెప్తుంటాడు अभी कोई सुनता है तो कहते हैं ये तो बड़ी वंडरफुल बातें समझाते हैं ఇప్పుడు ఎవరైనా వింటే అద్భుతమైన విషయాలు చెప్తున్నారు అని అనుకుంటారు आत्मा क्या है वह अभी समझा है ఆత్మ అంటే ఏమిటి అనేది ఇప్పుడే అర్థమైంది
शरीर को तो सब समझते हैं, శరీరాన్ని గురించి అందరూ తెలుసు. डॉक्टर लोग तो मनुष्य के हाथ को भी निकाल कर बाहर रखते फिर डाल देते हैं. డాక్టర్స్ మనుషుల యొక్క గుండెని తీసి బయట పెట్టి మళ్ళా లోపల పెడతారు. परंतु ఆత్మ का किसी को पता नहीं है. కానీ ఆత్మ గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఆత్మ ఎక్కడుందో కూడా తెలియదు. आत्मा पति से पावन कैसी बनती है यह भी कोई नहीं जानते. ఆత్మ పతితమైంది మళ్ళా పవనంగా ఎలా అవుతుంది ఈ విషయం కూడా ఎవరికి తెలియదు. पतित आत्मा, पावन आत्मा, महान आत्मा कहते हैं ना. पतित आत्मा, पावन आत्मा, महान आत्मा అని అంటారు కదా. सब पुकारते भी है कि हे पतित पावन आकर मुझे पावन बनाओ. वो पतित पावन వచ్చి మమ్మల్ని పావనం చేయి అని అందరూ భగవంతుని ప్రార్థిస్తుంటారు. परंतु आत्मा कैसे पावन बनेगी उसके लिए चाहिए अविनाशी सर्जन. కానీ ఆత్మ ఏ విధంగా పావనం అవుతుంది? ఆత్మ పావనం కావాలంటే అవినాశి సర్జన్ కావాలి. ఆత్మకు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసేవాడు దేహదారి కాదు, భగవంతుడే. అందుకని భగవంతుని అవినాశి సర్జన్ అంటారు. आत्मा पुकारती उसको है जो पुनर्जन्म रहित है. ఆత్మ ఎవరిని పిలుస్తుంది? ఎవరికైతే పునర్జన్మ లేదో అటువంటి ఆత్మని పిలుస్తుంది. ఆ ఆత్మే పరమాత్మ. आत्मा को पवित्र बनाने की दवाई उनके पास ही है. ఆత్మని పవిత్రంగా చేసే మందు ఆయన దగ్గరే ఉంది. तो तुम बच्चों के खुशी में रोमांच खड़ा हुआ जाना चाहिए. भगवान पढ़ाते हैं. భగవంతుడు మాకు చదువు చెప్తున్నాడు అనే విషయం తెలియగానే మీ ఒళ్ళు గొగురు పడవాలి, ఎంతో సంతోషం ఉండాలి. జరూర్ తుమ్కో భగవాన్ భగవతి బనాయింగే. పరమాత్మ చదువు చెప్పి తప్పనిసరిగా మిమ్మల్ని देवी देवतలుగా చేస్తాడు. भक्ति मार्ग में इन लक्ष्मी नारायण को भगवान भगवती ही कहते हैं. భక్తి మార్గంలో ఈ లక్ష్మీనారాయణని భగవాన్ భగవతి అంటారు. तो యథా రాజా రాణి తథా ప్రజా హోగినా. రాజు రాణి ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగనే ఉంటారు కదా. आप समान पवित्र भी बनाते हैं. తమ సమానంగా పవిత్రంగా కూడా చేస్తారు. फिर अपने से भी जास्ती विश्व का मालिक बनाते हैं. జ్ఞాన సాగర్ను కూడా తయారు చేస్తారు. తనకంటే కూడా ఎక్కువగా విశ్వానికి యజమాని చేస్తారు. शांति की शक्ति से शांति जग में लानी है. शांत मन हो तन हो शीतल. शांत मन हो तन हो शीतल. ऐसी दुनिया बनानी है. शांति की शक्ति से शांति जग में लानी है. शांति की शक्ति से
पवित्र अपवित्रता का कंप्लीट पार्ट तुमको बजाना होता है. పవిత్రము అపవిత్రము ఈ యొక్క పాత్రని పూర్తిగా మీరు అభినయించాలి. तुम जानते हो बाबा आया हुआ है फिर से आदि सनातन देवी देवता धर्म स्थापना करने. మరలా ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపించిన కొరకు బాబా వచ్చాడు అనేది మీకు తెలుసు. जिसके लिए ही कहते हैं ये धर्म प्रायलोप हो गया. ఈ ఆది సనాతన ధర్మమే ప్రాయలోపం అయిపోయింది అని అంటారు. उनकी बड के झाड़ से ही भेंट की गई है. కల్పవృక్షాన్ని మర్రి వృక్షంతో పోల్చారు. 4 యుగాలు ఒక కల్పము. ఈ కల్పం యొక్క చరిత్ర అంతా కూడా వృక్ష రూపంలో వర్ణించారు. దాన్నే కల్పవృక్షం అన్నారు. ఆ కల్పవృక్షాన్ని మర్రి చెట్టుతో పోల్చి వర్ణించారు. శాఖాయ డేర్ నికిల్తే తురుహై నహి. మర్రి చెట్టుకి మొదట్లో మొదలు ఉంటుంది. ఆ తర్వాత ఓడలు బాగా పెరిగి అవే పెద్ద పెద్ద వృక్షాలుగా అవుతాయి. అసలైన మొట్టమొదటి ఉన్న మొదలు పోద్ది. ఈ ఓడలే పెద్ద పెద్దగా అయిపోతాయి. यह भी कितने धर्मों की शाखाएं निकलती है. फाउंडेशन देवता धर्म है नहीं. ఈ మర్రి చెట్టుకి అనేక రకాల కొమ్మలు వస్తాయి. ఇవన్నీ కూడా వేరువేరు ధర్మాలు. కల్పవృక్షంలో వేరువేరు ధర్మాలు కొమ్మలుగా చూపించారు. కానీ దానికి పునాది అయిన ఆది సనాతన ధర్మం అది లేదు. ప్రాయలోపం అయిపోయింది. ప్రాయలోపము అంటే అర్థము పూర్తిగా లేకుండా పోవడం కాదు. అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఉంటుంది. ఎక్కువ భాగం లేకుండా పోద్ది. बाप कहते हैं वह धर्म है परंतु धर्म का नाम फिरा दिया है. ఆది సనాతన ధర్మం ఉన్నది కానీ దాని పేరుని మార్చారు. ఆది సనాతన ధర్మాన్నే ఇప్పుడు హిందూ ధర్మం అంటున్నారు. पवित्र ना होने के कारण अपने को देवता कह ना सके. పవిత్రంగా లేరు కాబట్టి మేము దేవతలము అని చెప్పలేరు. నా హో తబ్ తో బాప్ ఆకర్ రచనా రచన. ఆ విధంగా లేరు కాబట్టి బాబా వచ్చి మళ్ళా సృష్టి చేస్తాడు కదా. అభి తుమ్ సమझते हो हम పవిత్ర దేవతా थे. మేము ఒకప్పుడు పవిత్రమైన దేవతలము అని మీకు తెలుసు. అభి పతిత్ బనే హై. ఇప్పుడు పతితంగా అయ్యాము. హర్ చీజ్ ఐసే హోతీ హై. ప్రతి వస్తువు కూడా ఇదే విధంగా జరుగుతుంది. మొదట్లో సత్వ ప్రధానం ఉంటుంది, తర్వాత రజో, తర్వాత తమ అవుతుంది. तुम बच्चों को यह भूलना नहीं चाहिए. మీరు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. पहली मुख्य मंजिल है बाप को याद करने की जिससे ही पावन बनना है. మీ యొక్క గమ్యము బాబాను స్మరించడము. దాని ద్వారానే పవనంగా కావాలి. बोलते सब ऐसे है हमको पवन बनाओ. అందరూ కూడా మమ్మల్ని పవనంగా చేయి అని అంటుంటారు. ऐसे नहीं कहेंगे कि हमको రాజా రాణి बनाओ. మమ్మల్ని రాజు రాణిగా చేయమని ఎవరు అడగరు. మమ్మల్ని పవనంగా చేయమనే అడుగుతారు. तो तुम बच्चों को बहुत पुकार होना चाहिए. కాబట్టి మీకు చాలా నష ఉండాలి. तुम जानते हो हम तो भगवान के बच्चे हैं. మేము భగవంతుని పిల్లలము అని మీకు తెలుసు. అభి हमको जरूर वर्षा मिलना चाहिए. ఇప్పుడు మాకు తప్పనిసరిగా వారసత్వం లభించాలి. कल्प कल्प यह पाठ बजाया है.
కల్పకల్పము ఈ పాత్రని అభినయించాము. झाड़ बढ़ता ही जाएगा, వృక్షము పెరుగుతూ ఉంటుంది. तुम्हारा इन चित्रों में सृष्टि के आदि मध्यंत का राज आ जाता है. ఆది మధ్య అంత का राज आ जाता है. మీ చిత్రాల్లో సృష్టి యొక్క ఆది మధ్య అంత రహస్యం వస్తుంది. बच्चे जो सर्विस करने वाले हैं आप समान बनाते जाते हैं. పిల్లలు ఎవరైతే సేవ చేస్తుంటారో వాళ్ళు ఇతరులని తన సమానం చేస్తూ ఉంటారు. पढ़कर पढ़ाने की कोशिश करनी चाहिए. చదువుకొని ఇతరులకు చదువు చెప్పడం కొరకు ప్రయత్నం చేయాలి. जितना जास्ती पढ़ेंगे उतना ऊंच पद पाएंगे. ఎంత ఎక్కువగా చదువుతారో అంత ఉన్నత పదవి వస్తుంది. बाप कहते हैं मैं तब्दील तो कराता हूँ तकदीर भी होना. నేను పురుషార్థం చేయిస్తాను కానీ వాళ్ళకి అదృష్టం ఉండాలి కదా. हर एक ड्रामा अनुसार पुरुषार्थ करते रहते हैं. ప్రతి ఒక్కరూ డ్రామా ప్రకారంగా పురుషార్థం చేస్తుంటారు. డ్రామాలో ఎవరికి ఏ పాత్ర ఉందో దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేసే ప్రయత్నం ఉంటుంది, పొందే పదవి కూడా ఉంటుంది. డ్రామా का राज भी बाप ने समझाया है. డ్రామా యొక్క రహస్యం కూడా బాబా చెప్పాడు. బాప్ भी है टीचर भी है. బాబా తండ్రి మరియు టీచర్. साथ ले जाने वाला सच्चा सद्गुरु भी है. తనతో పాటు తీసుకొని పోయే సత్యమైన సద్గురువు కూడా. यह बाप है अकाल मूर्त. ఈ బాబా అకాలమూర్తి. అకాలమూర్తి అంటే మరణం లేనివాడు అని. आत्मा का यह तख्त है ना जिससे यह पाठ बजाते हैं. ఆత్మకి భృగుటి సింహాసనము. ఆ సింహాసనమైన ఉండి అంటే భృటిలో ఉండి ఆత్మ పాత్రను అభినయిస్తూ ఉంటుంది. बाप को भी पाठ बजाने सदगति करने के लिए तख्त चाहिए ना. బాబా కూడా పాత్రను అభినయించడం కొరకు సద్గతి కలిగించడం కొరకు సింహాసనం కావాలి కదా. बाप कहते हैं मुझे साधारण तन में ही आना है. బాబా అంటున్నాడు నేను ఒక సాధారణ శరీరంలోనే వస్తాను. భబకా వా టాట్ కుచ్ భీ నహీ రఖ్ సక్తా హూం. ఎటువంటి వైభవాలు ఆడంబరాలు ఏమీ పెట్టుకోను, అటువంటి ఏవి నేను పెట్టను. वो गुरुओं के फॉलोअर्स लोग तो गुरु के लिए सोने की सिंहासन महल आदि बनाते हैं. वो गुरुओं के फॉलोअर्स गुरु के लिए सोने की सिंहासन महल आदि बनाते हैं. ఈ గురువుల యొక్క శిష్యులు గురువుగారు వస్తారంటే గురువుగారికి బంగారు సింహాసనం కట్టిస్తారు, బంగారు ఇల్లు కట్టిస్తారు, ఎంతో ఆడంబరం చేస్తారు, లక్షలు కోట్లు ఖర్చు చేస్తారు. तुम क्या बनाएंगे బాబా అడుగుతున్నాడు. మీరు నా కొరకు ఏం చేస్తారు? तुम बच्चे भी हो स्टूडेंट भी हो. మీరు నా పిల్లలు మళ్ళీ విద్యార్థులు కూడా. तुम उनके लिए क्या करेंगे? మీరు ఆయన కొరకు ఏం చేస్తారు? कहाँ बनाएंगे? ఎక్కడ తయారు చేస్తారు? ఏ హైతో సాధారణ. ఈ బ్రహ్మ సాధారణంగా ఉన్నాడు కదా. బ్రహ్మ శరీరంలో శివబాబా వచ్చి జ్ఞానం చెప్తున్నాడు. అందువల్ల శివబాబాకి దేహం లేదు. ఆయన కొరకు మనం బిల్డింగ్లు పెట్టినా ఏం కట్టినా అనవసరమే. ఏవైనా చేస్తే ఈ స్థూల దేహదారైన బ్రహ్మ కొరకే. కానీ ఈ బ్రహ్మ కూడా సాధారణంగా ఉంటాడు. పెద్ద గురువులాగా పీఠాధిపతిలాగా
ఆడంబరంగా ఉండడు. అందువల్ల బాబా అడుగుతున్నాడు, ఆయన కొరకు మీరు ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు? बच्चों को यह भी समझाते रहते हैं వేశ్యాం కి సర్వీస్ కరో. బాబా చెప్తున్నాడు, వేశ్యలకు కూడా సేవ చేయండి. గరీబ్ కా భీ ఉద్ధార్ కర్నా హై, పేదవాళ్ళని కూడా ఉద్ధరించాలి. बच्चे कोशिश भी करते हैं, बनारस में भी गए हैं. పిల్లలు ప్రయత్నం చేస్తుంటారు. బెనారస్ అంటే కాశీ కూడా వెళ్ళారు. उन्होंने तुमने उठाए तो कहेंगे वाह बीके तो कमाल है. వేశ్యలు మీరు ఉద్ధరిస్తే ఆహా ఎంత మంచి పని చేశారు, బ్రహ్మకుమారి కుమారులు చాలా అద్భుతం చేశారంటారు. వేశ్యాओं को भी यह ज्ञान देती है. వీళ్ళు వేశ్యలకు కూడా జ్ఞానం చెప్తున్నారు అని అంటారు. उनको भी समझाना है, अभी तुम यह धंधा छोड़ శివాలయ के मालिक बनो. ఆ వేశ్యలకు కూడా మీరు చెప్పండి, మీరు చేసే ఈ వృత్తిని వదిలేసి శివాలయానికి వెళ్ళటానికి అర్హులుగా కండి, శివాలయానికి యజమానులుగా కండి. यह नॉलेज सीख कर फिर सिखलाओ. ఈ జ్ఞానం మీరు నేర్చుకొని ఇతరులకు మీరు నేర్పండి. వేశ్య भी फिर औरों को सिखला सकती है. వేశ్యలు కూడా ఈ జ్ఞానం విని అన్ని నియమాలు పాటిస్తూ వేరే వాళ్ళకు వాళ్ళు ఇతరులు చెప్పొచ్చు, వేరే వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పొచ్చు. सीख कर होशियार हो जाएंगे तो फिर अपने ఆఫీసర్స్ को भी समझाएंगे. వేశ్యలు ఎవరైతే జ్ఞానం విని బాగా చురుగ్గా తయారవుతారో, జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటారో, వాళ్ళ దగ్గరికి వచ్చే ఆఫీసర్స్ కూడా చెప్పవచ్చు. हाल में चित्र आदि रख बैठकर समझाओ तो सब कहेंगे वाह वेश्याए. शिवालयवासी बनाने के लिए यह बी के निमित्त बनी है. మీ హాల్లో చిత్రాలు పెట్టి కూర్చోండి, అవి చూసి అందరూ అంటారు ఆహా వేశ్యలు శివాలయ వాసులుగా చేయటం వరకు సేవ చేస్తున్నారు, అందరికీ జ్ఞానం చెప్పి పావనం చేసి వాళ్ళని స్వర్గాన్ని పంపిస్తున్నారు. యహ బీకే నిమిత్త బని హే. ఈ పని ఈ విధంగా తయారు చేయటం కొరకు బీకేలు కుమారులు నిమిత్తమయ్యారు. అంటే వేశ్యల్ని పావనంగా చేసి వాళ్ళ ద్వారా సర్వీస్ చేయించిన వరకు ఈ కుమారులు నిమిత్తమయ్యారు. बच्चों को सर्विस के लिए खेला चलना चाहिए. సేవ ఎలా చేయాలి అనే విషయాలు పిల్లలు ఎప్పుడు ఆలోచిస్తుండాలి. तुम्हारे ऊपर बहुत రెస్పాన్సిబిలిటీ है. మీ పైన చాలా బాధ్యత ఉంది. అహల్యాయే, కుబ్జాయే, బిలినియా, గణికాయే ఇన్ సబ్ కా ఉద్ధార్ కర్నా హై. అహల్య లాంటి వాళ్ళు, అందవికారంగా ఉన్నవాళ్ళు, వేశ్యలు, ఆటవిక జాతి వాళ్ళు, వీళ్ళందరినీ మీరు ఉద్ధరించాలి. गायन भी है, సాధువుం కా భీ ఉద్ధార్ కియా హై. సాధువులను కూడా ఉద్ధరించారు అంటారు. ये तो समझते हो साधुओं का उद्धार होगा पिछाड़ी में. సాధువులు చివరిలో ఉద్ధరింపబడతారు, ఈ విషయం మీకు తెలుసు. ఎందుకంటే మొట్టమొదటి ఎవరైతే జ్ఞానం విని పురుషార్థం చేస్తుంటారో వీళ్ళు సత్యుగంలో మొట్టమొదటిలో వస్తారు. ద్వాపర కలియుగాల్లో వచ్చేవాళ్ళు చివరిలో వింటారు, ఎందుకంటే వాళ్ళ పాత్ర సత్యుగంలో లేదు కాబట్టి. అభి వహ్ తుమ్హారే బన్ జాయ్ తో భక్తి మార్గ హీ సారా ఖతం హో జాయే. ఈ సాధు సన్యాసులందరూ కూడా
వాళ్ళందరూ మీ జ్ఞానం విని బీకేలుగా తయారైపోతే భక్తి మార్గమే లేకుండా పోతుంది. రెవల్యూషన్ हो जाए, విప్లవం వస్తుంది. सन्यासी लोग ही अपना आश्रम छोड़ दे, बस हमने हार खाई, या पिक्चाड में होगा, మేము ఓడిపోయాము అని చెప్పి ఆశ్రమాలు వదిలేయటము అది చివరిలో జరుగుతుంది వినాశ సమయంలో. బాబా డైరెక్షన్ దేతే రైతే హై, ఐసే ఐసే కరో, ఈ విధంగా చేయండి అని డైరెక్షన్ బాబా చెప్తుంటాడు. బాబాతో కహా బాహర్ నహీ जा सकते, బ్రహ్మ బాబా ఎక్కడికి వెళ్ళడు. बाप कहेंगे बच्चों से जाकर सीखो, బాబా అంటున్నాడు ఎవరైనా జ్ఞానం తెలుసుకోవాలంటే పిల్లల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. समझाने की युक्तियाँ तो सब बच्चों को बताते रहते हैं. జ్ఞానము ఎవరికి ఏ విధంగా చెప్పాలి ఈ యుక్తులన్నీ కూడా బాబా పిల్లలకు చెప్తుంటాడు. ऐसे कार्य करके दिखाओ जो मनुष्यों को मुख से वाह वाह निकले, అందరూ మెచ్చుకునేటట్టుగా ఆహా ఆహా అనేట్టుగా అటువంటి పని చేసి చూపించండి. गायन भी है, शक्तियों में ज्ञान भगवान ने भर दिया. శక్తులలో దేవతలలో జ్ఞానాన్ని భగవంతుడు నింపాడు అని అంటారు. यही ज्ञान बाण, ఇది జ్ఞాన బాణం. तुम जानते हो यह बाण तुमको इस दुनिया से उस दुनिया में ले जाते हैं. మీకు తెలుసు ఈ బాణము మిమ్మల్ని ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచానికి తీసుకువెళ్తుంది. तो तुम बच्चों को बहुत विशाल बुद्धि बनना है, కాబట్టి మీ బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. एक जगह भी तुम्हारा नाम हुआ, गवर्नमेंट को मालूम पड़ा तो फिर बहुत प्रभाव निकलेगा. ఏ ఒక్క చోటైనా సరే మీ పేరు ప్రసిద్ధి అయితే ఆ విషయం గవర్నమెంట్ తెలిస్తే దాని ప్రభావం చాలా ఉంటుంది. एक जगह से ही कोई अच्छे 5-7 ऑफिसर्स निकले तो वह अखबारों में डालने लग पड़ेंगे. ఎక్కడైనా సరే ఒక 5-6 మంచి ఆఫీసర్స్ ఈ జ్ఞానం తెలుసుకొని నిశ్చయం కలిగి పురుషార్థం చేయడం ప్రారంభిస్తే వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా పేపర్లో వేయిస్తారు. कहेंगे यह बीके वेश्याओं से भी वह धंधा छुड़ाए शिवालय का मालिक बनाती है. ఈ బ్రహ్మకుమారి కుమారులు వేశ్యలను కూడా ఆ వృత్తి నుంచి వాళ్ళకి ముక్తి కలిగించి శివాలయానికి యజమానిగా చేస్తున్నారు. వేశ్యలను ఆ వృత్తి నుంచి ముక్తి కలిగించి వాళ్ళని శివాలయానికి యజమానిగా చేస్తున్నారు అని అంటారు. బహుత్ వాహ్ వాహ్ నికలేగా, చాలామంది బాగా మెచ్చుకుంటారు. ధన్ ఆది సబ్ లే ఆయేంగే, ఎప్పుడైతే మీరు జ్ఞానం వేశ్యలు చెప్పి వేశ్యల్ని ఉద్ధరిస్తారో చాలామంది డబ్బు తీసుకొని వస్తారు మీ దగ్గరికి. తుమ్ ధన్ క్యా కరేంగే, ఆ డబ్బు తీసుకొని మీరు ఏం చేస్తారు? తుమ్ బడే బడే సెంటర్స్ ఖోలేంగే, మీరు ఆ డబ్బుతో పెద్ద పెద్ద సేవా కేంద్రాలు తెరుస్తారు. पैसे से चित्र आदि बनाना होते हैं, డబ్బుతో పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేయాలి. మనిషి దేక్కర్ బడా వండర్ ఖాయేంగే, ఆ చిత్రాలు చూసి మానవులు చాలా ఆశ్చర్యపోతారు. కహేంగే పహలే పహలే తో తుమ్కో పై దేని చాహే, ఆ చిత్రాలు చూసిన వాళ్ళు అంటారట ముందు మీకు ప్రైజ్ ఇవ్వాలి అని. गवर्नमेंट हाउस में भी तुम्हारे चित्र ले जाएंगे, गवर्नमेंट ఆఫీసులో కూడా మీ చిత్రాలు తీసుకుని వెళ్తారు. ఇన్ పర్ బహుత్ ఆశిక్ హోంగే, ఈ చిత్రాలకి చాలా ఆకర్షితులు అవుతారు.
दिल में चाहना होनी चाहिए మనిషి को దేవత కైసే बनाए మానవుల్ని దేవతగా ఎలా చేయాలి అనే దాని గురించి మీ మనసులో కోరిక ఉండాలి. यह तो जानते हो जिन्होंने कल्प पहले लिया है वही लेंगे. ఎవరైతే కల్ప పూర్వం జ్ఞానం విన్నారో వాళ్ళే ఇప్పుడు జ్ఞానం వింటారు అనే విషయం మీకు తెలుసు. ఇतना धन आदि सब कुछ छोड़ दे मेहनत है. ఎంతో ధనం ఉంది, ఎన్నో వైభవాలు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ వదిలేయటము చాలా కష్టం. बाबा ने बताया हमारा अपना घर घाट मित्र संबंधी आदि कुछ भी नहीं है. బ్రహ్మబాబా చెప్తున్నాడు, నాకు ఇల్లు లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. हमको क्या याद पड़ेगा, కాబట్టి నాకు ఏది జ్ఞాపకం ఉంటుంది, సివాయ్ బాప్కే और तुम बच्चों के कुछ नहीं है. ఒక్క బాబా అంటే శివబాబా, పిల్లలైన మీరు తప్పితే ఇంకా ఏది కూడా నాకు జ్ఞాపకం ఉండదు. సబ్ కుచ్ ఎక్స్చేంజ్ కర్ దియా, అన్నీ ఎక్స్చేంజ్ చేశాను. అంటే తన దగ్గర ఉన్నాయని బాబాకి ఇచ్చి పరమాత్మకి ఇచ్చి పరమాత్మ దగ్గర ఉన్నాయని తీసుకుంటున్నాడు. బాకీ బుద్ధి కహా జాయేగి, బ్రహ్మబాబా అడుగుతున్నాడు, నా బుద్ధి ఎక్కడికి వెళ్తుంది, నా దగ్గర స్థూలమని ఏమీ లేవు, అన్నీ బాబాకి ఇచ్చాను కాబట్టి నా బుద్ధి ఎక్కడికి వెళ్ళదు, బాబా దగ్గరికి వెళ్తుంది. బాబాకో రథ్ దియా, నా శరీరాన్ని రథంగా బాబాకి ఇచ్చాను, శివబాబాకి. జైసే తుమ్ వైసే హమ్ భీ పఢ్ రహే హై, మీరు ఏ విధంగా విద్య నేర్చుకున్నారో ఇదే రకంగా నేను కూడా విద్య నేర్చుకుంటున్నాను. సిర్ఫ్ రథ్ బాబాకో లోన్ పర్ దియా హై, కేవలము ఈ శరీరాన్ని బాబాకి అద్దెకిచ్చాను. तुम जानते हो हम पुरुषार्थ कर रहे हैं सूर्यवंशी घराने में पहले पहले आने के लिए. సూర్యవంశంలో మొట్టమొదట రావడం వరకు పురుషార్థం చేస్తున్నాము అని మీకు తెలుసు. यह है नर से नारायण बनने की कथ, ఇది నరుడు నారాయణుడిగా అయ్యే కథ. तीसरा नेत्र आत्मा को मिलता है, మూడవ నేత్రము ఆత్మకు లభిస్తుంది. हम आत्मा पढ़कर नालेज चुन देवता बन रहे हैं, ఆత్మలైన నేను చదువుకొని జ్ఞానం విని దేవతగా అవుతున్నాను. ఫిర్సో రాజావు కా రాజా బనంగే, మరలా రాజులకు రాజు అవుతాను. పూర్వకల్పంలో ఎట్లయితే రాజాధిరాజుగా అయ్యాను, ఇప్పుడు కూడా అదే రకంగా రాజాధిరాజుగా అవుతాను. శివబాబా కైతే హై మై తుమ్కో డబుల్ సిర్తాజ్ బనాతా హూ, శివబాబా అంటున్నాడు, నేను మిమ్మల్ని డబుల్ కిరీటధారులుగా చేస్తాను. తుమ్హారి అభి కితనీ బుద్ధి కుల్ గయి హై డ్రామా అనుసార్ కల్ప పహలే మువాఫిక్, మీ బుద్ధి ఇప్పుడు ఎంతో వికసించింది, డ్రామా ప్రకారంగా కల్పపూర్వం ఎలా జరిగిందో అలాగా. अब याद की यात्रा में भी रहना है, ఇప్పుడు స్మృతి యాత్రలో కూడా ఉండాలి. సృష్టి చక్రకు भी याद करना है, సృష్టి చక్రాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. పురాణి దునియాకు బుద్ధి సే భూల్నా హై, ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ధారణ కొరకు ముఖ్యమైన సారాంశం, धारणा के लिए मुख्य सार, हमारे लिए नई स्थापना हो रही है. माँ कोरकु बुद्धि में रहे, यह दुख की पुरानी दुनिया खत्म हुई कि हुई है. ఈ దుఃఖంతో కూడిన పాత ప్రపంచము వినాశనం అయిపోయింది. यह दुनिया बिल्कुल పసంద నహీ హోనీ చాహే, ఈ ప్రపంచము ఏమాత్రం కూడా ఇష్టం లేకుండా పోవాలి. जैसे बाबा ने अपना सब कुछ एक्सचेंज कर दिया है, बुद्धि कहाँ जाती नहीं है. ఏ విధంగా బాబా తన దగ్గర ఉన్నాయన్నీ కూడా బాబాకి ఇచ్చేశాడు, అందువల్ల ఆయన బుద్ధి ఎక్కడికి వెళ్ళదు. అయితే ఫాలో ఫాదర్ కర్నా హై, ఆ విధంగా
బ్రహ్మ ఏం చేశాడో అలా చేయాలి, ఆయన్ని అనుసరించాలి. दिल में बस यही चाहना रहे कि हम मनुष्य को देवता बनाने की सेवा करें, इस వేశ్యాలయ को శివాలయ बनाए. మనసులో ఒకటే కోరిక ఉండాలి, మనుషుల్ని దేవతగా చేయాలి, ఈ వేశ్యాలయాన్ని శివాలయంగా చేయాలి అనే కోరిక ఒకటే మనసులో ఉండాలి. वरदानम मुरली के साथ द्वारा माया को सरेंडर कराने वाले मास्टर मुरलीधर भव. మురళి యొక్క వాయిద్యం ద్వారా మాయని వశం చేసుకునే మాస్టర్ మురళీధర్గా కండి. मुरली तो बहुत सुनी, अब ऐसे मुरलीधर बनो जो माया మురళి की आगे న్యోచార్ हो जाए. మీరు చాలా మురళీలు విన్నారు, ఇప్పుడు మీరు మురళీధరులుగా కండి. మాయా మురళికి పూర్తిగా ఆధీనమైపోవాలి. मुरली के राज का साज अगर सदैव बजाता रहो तो మాయా సదా के लिए सरेंडर हो जाएगी. ఈ మురళి యొక్క వాయిద్యాన్ని ఎల్లప్పుడూ వాయిస్తూ ఉంటే మాయ ఎల్లప్పటికీ మీకు వశమైపోతుంది. माया का मुख्य स्वरूप कारण के रूप में आता है. మాయ యొక్క ముఖ్య స్వరూపము కారణం రూపంలో వస్తుంది. जब मुरली द्वारा कारण का निवारण मिल जाएंगे तो माया सदा के लिए समाप्त हो जाएगी. ఎప్పుడైతే మురళి ద్వారా ఆ కారణానికి నివారణ ఏంటో తెలుస్తుందో అప్పుడు మాయ ఎల్లప్పటికీ సమాప్తి అయిపోతుంది. కారణ ఖతం అర్థాత్ మాయా ఖతం. కారణం అనేది లేకుండా పోయిందంటే మాయ కూడా లేకుండా పోతుంది. स्लोगन अनुभवी स्वरूप बनो तो चेहरे से कुछ नसीब की झलक दिखाई देगी. అనుభవి స్వరూపులుగా అయితే మీ ముఖం ద్వారా అదృష్టవంతులము అనేటువంటి తళుకు మీ ముఖంలో కనబడుతుంది. अच्छा मीठे मीठे सीखी लज्जे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. ప్రియాతి ప్రియమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. సమత పెంచి నీ ప్రేమ